తెలంగాణ రాజకీయాలు ఎవ్వరూ ఊహించిన విధంగా మలుపులు తిరుగుతున్నాయి. తెలంగాణలో గతేడాది చివర్లో అధికారం మారినప్పటి నుంచి ఎత్తులు పై ఎత్తులు, విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం జరగబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు కూడా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నారా? ఆయన తిరిగి అక్కడ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరికి తిరిగి షాక్ ఇవ్వబోతున్నారా? అసలు బాబు వాళ్లకు ఇచ్చే ఆ పెద్ద షాక్ ఏంటో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మీట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా కలిశాం అని చెబుతున్నా తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ వేరుగా ఉన్నాయి. తాజాగా చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే కేవలం తీగల మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా చేరతారని గట్టిగా ప్రచారం నడుస్తోంది. మల్లారెడ్డి సొంత పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన తన అల్లుడితో కలిసి తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీగాను పనిచేశారు. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్ లో చేరి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. మల్లారెడ్డి లాంటి ఆర్థికంగా బలమైన నాయకుడు, చరిష్మా ఉన్న నేత టీడీపీలోకి వస్తే అది పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం వచ్చేందుకు కారణం అవుతుంది అన్న చర్చలు నడుస్తున్నాయి. మల్లారెడ్డి పార్టీలోకి వస్తాను అంటే చంద్రబాబు ఏ మాత్రం అభ్యంతరం చెప్పరు. ఇక తీగల గతంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గానే కాకుండా టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన తిరిగి టీడీపీలోకి వస్తున్నారు. ఇక మల్లారెడ్డి అయితే టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో దానిపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి అక్కడ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటే అది కేసీఆర్ తో పాటు ఇటు రేవంత్ కు కూడా షాకే అనుకోవాలి. అక్కడ టీడీపీ పికప్ అయితే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కు ఎఫెక్టే అవుతుంది.